గత ఏడాదిన్నరగా ప్రజలలో ఆవేదన నేడు కోటి సంతకాల ద్వారా బయటపడుతుందని నెల్లూరు వైసీపీ నగర ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు నగరం 16వ డివిజన్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో 2000 సంతకాలు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేస్తున్నారన్నారు. 16వ డివిజన్లో ప్రతి కార్యకర్తకు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో ఆదరణ ఉందని అన్నారు. అందరం కృషి చేసి జగన్ను మళ్లీ సీఎంను చేసుకోవాలన్నారు. వైఎస్ జగన్ మహోన్నత ఆశయంతో మెడికల్ కళాశాలలు తీసుకువస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయడానికి కుట్రలు చేస్తుందని వైసీపీ నాయకులు సగిలి జయరాం రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గడిచిన 1.5 సంవత్సరంగా ప్రజలు అనేక విధాలుగా మోసగించబడడం కానీ, కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి అబద్ధాలను నెరవేర్చక ప్రజల కడుపులో మంట, ఈరోజు గుండెల్లో ఆవేదన ఈరోజు ఈ కోటి సంతకాల ఉద్యమం ద్వారా బయటపడతా ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం వీటన్నింటిలో కూడా తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి రీఫార్మ్స్ అన్నింటినీ కూడా ఈరోజు ఎక్కడికక్కడే వదిలేస్తున్నారు. మీరు ఒక్క విషయం చూడండి, నాడు నేడు అన్నది భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేసినటువంటి ఒక కార్యక్రమం. అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని కూడా కార్పొరేట్ స్కూల్స్కి మించి అభివృద్ధి చేసినటువంటి నాడు నేడు కాన్సెప్ట్ను కూడా సుమారుగా 75% స్కూల్స్ని కంప్లీట్ చేసుకున్నాం. మిగతా 25% స్కూల్స్లో కూడా 80% పనులు పూర్తయి ఉంటే 1.5 సంవత్సరం నుంచి ఒక్క అడుగు కూడా ముందుకేలా. అలానే వైద్యం సంగతి కూడా తీసుకుంటే అనేకమైనటువంటి రీఫార్మ్స్ ఆ రోజు తీసుకొని వస్తే ఒక్కటి కూడా ఈరోజు కంటిన్యూ చేయకుండా వాటన్నిటిని కూడా పక్కన పెట్టినటువంటి చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ప్రధానంగా 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే
17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటికీ కూడా క్లియరెన్సెస్ తీసుకురావడం కానీ వాటన్నిటిని స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు 7 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తుంటే మిగతా 10 కాలేజీలని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి వాటన్నిటిని తనకు సంబంధించినటువంటి అనుయాయులందరికీ కూడా వాటన్నిటిని అమ్మేసే ప్రక్రియలో భాగంగా ఆయన ముందుకెళ్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాల ద్వారా దాన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది. అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మేము దాని వాయిస్ కూడా వినిపించినాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితులు ఆ 10 కాలేజీలని వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు అమ్మాలని ముందుకెళ్తా ఉన్నప్పుడు ఈ కోటి ఉద్యమాన్ని కూడా కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా ప్రజల ద్వారా ప్రభుత్వానికి గట్టిగా ఆన్సర్ చేయించాలన్న ఆలోచనతో ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా ఆయన చేయించమని చెప్పడం కూడా జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గాన్ని నుంచి 60,000 సంతకాల లక్ష్యంగా ముందుకెళ్లడం కూడా జరిగింది. ప్రతి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి డివిజన్కి కూడా సుమారుగా 2,000 సంతకాలు కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం. అన్ని డివిజన్స్లో కూడా 2,000 సంతకాలను పూర్తి చేసుకొని వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ముందుకొచ్చి సంతకాలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఒక మంచి గుడ్ కాస్తో మీరు ముందుకు వచ్చినారు కాబట్టి మేము ఇందులో పాల్గొంటామని చెప్పి వారందరూ కూడా ముందుకు రావడం కూడా జరిగింది. ఈరోజు ఈ 16వ డివిజన్లో కూడా సగిలి జయరామరెడ్డి గారు కానీ అలానే అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు మొదటి నుంచి కూడా 16వ డివిజన్ వైఎస్ఆర్సీపీకి ఒక పట్టుకొమ్మ లాంటిది. మరి ఈ డివిజన్లో మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్సే గెలుస్తూ ఉన్నారు. ఒక మంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అంటే ఒక ఆదరణ ఉన్నటువంటి ఈ డివిజన్లో ఇప్పటికే 2,000 సంతకాలు కూడా పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను కానీ సుధీర్ రెడ్డి గారు కానీ అలానే మా డివిజన్ అధ్యక్షులు చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడంలో పనిచేసినటువంటి జయరామ్ రెడ్డి గారు కానీ వారందరినీ కూడా మిగిలినటువంటి వారి బ్యాచ్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాల్ని రాబోయే రోజుల్లో కూడా ఈ 3 సంవత్సరాల పాటు ఇలానే కొనసాగించడం కానీ నెల్లూరు నగర నియోజకవర్గం ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి ఒక పట్టున్నటువంటి నియోజకవర్గంగా వైఎస్ఆర్సీపీ అడ్డాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఇలానే కొనసాగించడం కూడా జరుగుతుంది. ప్రతి పార్టీలో వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తని నాయకుని కూడా దగ్గరకు తీసుకోవడం కానీ వారికి ఉన్నటువంటి సమస్యల్లో తప్పకుండా ఏదన్నా వీలైనంత వరకు పరిష్కరించడం కానీ వారికి ఆ గౌరవం కల్పించడంలో కానీ రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఈ 16వ డివిజన్లో పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 17 కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తాం, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాము. ఇది పేదల ఆస్తి. పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వాలా, పేద ప్రజలకి వైద్యం అందాలా అనే మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నాడు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపడితే దాన్ని ఇవాళ వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కేవలం 100కి 20 మంది బాగుపడితే ఈ ప్రభుత్వం ఆ 20 మందే బాగుపడాలా, పెద్దోళ్ళకి అందాలి. కానీ ఈ రాష్ట్ర సంపద పేదలకి ఏ ఒక్క రూపాయి కూడా మేము పంచము అనే ఏదైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయం తీసుకొని ఇవాళ అలా వెళ్తున్నారో ముందుకి ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము గత వారం రోజులుగా డివిజన్లో ప్రతి గడపకి వెళ్ళి ఈ సంతకాల సేకరణ చేస్తున్నాం. స్వచ్ఛందంగా వాళ్ళు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఇది అయితే తప్పు, ఈ నిర్ణయం ఈ ప్రైవేట్ పరం చేయటం అనేది మేము వ్యతిరేకిస్తున్నామని అన్ని పార్టీల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారు. దీన్ని మేము బాగా మాకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ ప్రోగ్రామ్ని మరికొద్ది రోజులు కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.